ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ మహేష్ బాబు గారితో మీరు ఒక సినిమా చేయాల్సి ఉంది బట్ అది మిస్ అయిపోయింది అని అన్నారు. అది ఏంటి? మిస్ ఏం లేదండి, ఆ సమ్మోహనం చూసి తనంతటి ఆయన మహేష్ బాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. పెట్టి చాలా బాగుంది సినిమా, ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్, మోహన్ కృష్ణ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్, అది అని ఆయనే పెట్టారు. అంటే సాధారణంగా రిక్వెస్ట్ పబ్లిసిటీ కోసం ఒకసారి మీకు ఎంకరేజ్ చేయండి అంటే ట్వీట్ పెట్టడం కాదు. ఆయన ఎప్పుడు షూట్లో ఉన్నారు మహర్షిలోనే ఎక్కడో, అక్కడే తెప్పించుకున్న సినిమా చూసి ఆయన పెట్టారు. తర్వాత నాకు నమ్రత గారు కాల్ మీ అండ్ సెడ్ ఎనీథింగ్ యూ హ్యావ్ ఫార్ మహేష్, వీ వుడ్ లైక్ టు యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ హిమ్. నేను తప్పకుండా, బట్ ఎట్ ద టైమ్ అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఇదే సమస్య నేను చెప్పింది. మొమెంట్ యూ స్కేల్ అప్ టు అ స్టార్ అండ్ వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్, వాళ్ళకున్న వాళ్ళ మీద జనాలకున్న ఎక్స్పెక్టేషన్స్, బాక్స్ ఆఫీస్ ఎక్స్పెక్టేషన్స్ ఒకవైపు అయితే ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్, జనాలకి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్ ఫిగర్స్ కదా. అలాంటి కథ దొరకాలి. నేను మామూలుగా సమ్మోహనం కథ నేను మహేష్ బాబు గారు చెప్పలేను, ఎందుకంటే మీకు సినిమాలంటే ఇష్టం లేదు, నేను మహేష్ బాబు గారిని అడిగాను అనుకోండి. అంటే అదే సార్ మీరు చెప్పారు కదా, మీరు స్టార్ కి కథ రాయరు, కథకి ఏ స్టార్ సూట్ అవుతారో అలాంటి ఒక కథ నాకు చాలా ఇష్టమైన నటుల్లో ఆయన ఒకళ్ళు. సో వెళ్ళాలి ఎప్పుడైనా, తప్పకుండా నేను చెప్పొచ్చేసాను. ఇప్పటివరకు ఐ కుడ్ నాట్ come up with a story. So actually ఈ సంవత్సరంలో I want to write some stories which I can scale up to a star and go and approach them and say if I can do a film. Of course మహేష్ బాబు గారు ఇంకా అవైలబుల్ లేరు ఇప్పుడు. బట్ అయినా సార్ మీరు ఒక పాయింట్ గమనించారా, 2025లో స్టార్టింగ్లో మనం చేస్తున్నాం ఇంటర్వ్యూ, మీరు ఒక 200 కోట్లు 500 కోట్లు వచ్చాక కమర్షియల్ సినిమా చేస్తాను ప్రామిస్ చేశారు. ఒక స్టార్ కి స్కేల్ ఇంకే చేస్తాను, 1000 కోట్లని కూడా చేస్తాను. సార్ మీరు సీరియస్ గా లేకపోతే ఆ మాట రాదు, మీకు తెలుసా? నాకు ఉంది అంటే బడ్జెట్ మర్చిపోండి, బడ్జెట్ ఎంత అవుతుందో మనం చెప్పలేము. చాలా మంది కుర్రాళ్ళకు కూడా నేను దీని మాధ్యమంగా చెప్తున్నాను, పెద్ద సినిమా మీరు తీయాలి అంటే పెద్ద సినిమాలు ఆల్రెడీ తీసి ఉండక్కర్లా. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ తీసిన శామ్ రైమీ చిన్న సినిమాలు తీసే వచ్చాడు. ఇప్పుడు మనందరం గొప్పగా చెప్తున్న క్రిస్టోఫర్ నోలన్ కూడా చిన్న సినిమాలు తీసుకుని వచ్చాడు. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ తీసిన మార్క్ వెబ్ అనే డైరెక్టర్ చిన్న సినిమా 500 Days of Summer అనే లవ్ స్టోరీ తీసి వచ్చాడు. సినిమా క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉన్న కాన్ఫిడెన్స్ ఉన్న కుర్రాళ్ళు ఎవరైనా కూడా పెద్ద సినిమా తీయగలుగుతారు. బట్ యూ మస్ట్ నో యువర్ క్రాఫ్ట్. సో ఐ వాంట్ టు టెల్ ఆల్ యంగ్స్టర్స్, డోంట్ థింక్ దట్ యూ కాంట్ డ్రీమ్ బిగ్. యూ క్యాన్, బట్ మీరేం ఎలా తీయాలనుకుంటున్నారు, టెక్నికల్గా మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు విషయంలో మీకు క్లారిటీ ఉంటే టెక్నికల్ టీం మిమ్మల్ని హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు మీకు. అంటే మిమ్మల్ని ఏమంటారు, మీ విజన్ని రియలైజ్ చేయడానికి. సో అలా నాకు కూడా ఒక బిగ్ స్కేల్ లార్జర్ దాన్ లైఫ్ సినిమా తీయడం అనేది ప్రతి ఫిల్మ్ డైరెక్టర్కి డ్రీమ్. అది యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ స్టోరీ లైక్ దట్. దానికి ఏంటంటే కరెక్ట్ టైం రావాలి. అది 200 కోట్లు అవుతుందా, 150 అవుతుందా, 300 అవుతుందా, దిగిన తర్వాత కానీ లోతు తెలియదు. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఆ డ్రీమ్ అయితే ఉంది నాకు. ఐ వాంట్ టు డూ. ఏ ఫిల్మ్ మేకర్కైనా లార్జ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం అంటే ఎంత గొప్ప. అయితే సర్టన్ ఫిల్మ్ మేకింగ్ ప్రిన్సిపల్స్ని, కొన్ని టేస్ట్ని సాక్రిఫైస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. దానికి టేస్ట్లెస్గా సినిమా తీయకూడదు డబ్బుల కోసం అని చెప్పి. టేస్ట్ ఉండాలి. అట్లీస్ట్ నాకు నేను జస్టిఫై చేసుకోగలగాలి ఈ పాత్ర. ఈవెన్ ఇఫ్ ఐ డూ అ న్యూడ్ సీన్, ఐ షుడ్ బి ఏబుల్ టు టెల్ బోల్డ్లీ వితౌట్ అది మాసెస్ కోసం తీశానండి వాళ్ళు అని అలా కాదు, ఇది అవసరం కాబట్టి నేను తీశానని చెప్పగలగాలి. అలాంటి ఒక టేస్ట్లెస్గా తీయడం నాకు ఇష్టం లేదు. అంటే కమర్షియల్గా ఎలిమెంట్లు పెట్టేస్తే అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు వస్తాయి. మీరు మీలానే సినిమా తీస్తే కూడా నాకు కళ్ళ ముందర 500 కోట్లు కనిపిస్తాయి కాబట్టి అసలు బ్రహ్మాండం. ఎందుకంటే మీకు అంత క్రాఫ్ట్మెన్షిప్ దగ్గర నుంచి ఆర్ట్ దగ్గర నుంచి మీరు మాట్లాడదు. ఇంకా నేను నెక్స్ట్ 500 కోట్ల తర్వాత ఇంటర్వ్యూ అంతే సార్. నెక్స్ట్ 500 కోట్లు మేము ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేస్తున్నాం. అంతే. వండర్ఫుల్ సార్. ఈ పర్టికులర్ సినిమాకి, సారంగపాణి జాతకం సినిమాకి కథకి తగ్గట్టుగా కరెక్ట్గా ప్రియదర్శి సెలెక్ట్ అయ్యారు. అంటే హీఈస్ యాప్ట్ ఫర్ ది రోల్ అని మీకు ఎలా అనిపించింది? అది వుడ్ యు హావ్ అదర్ ట్రైడ్ వేరే ఆర్టిస్ట్? నో అనుకున్నాను, ట్రై చేయలేదు, అనుకున్నాను. కానీ దర్శి బలగంలో అతని పర్ఫార్మెన్స్ చూసినా కూడా, లేకపోతే మెయిల్ అన్న సినిమా ఉంది మీకు, ఆహాలో ఉంటుంది, అది చాలా బాగుంటుంది ఆ సినిమా. దాని ప్రధాన పాత్ర కాదు కానీ ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్ వేసాడు తను. అది ఆఫ్ కోర్స్ మల్లేశం, ఆఫ్ కోర్స్ అన్నిటికంటే బిగినింగ్లో పెళ్లి చూపులు, నా చావుని చేస్తా. ముందు నుంచి నేను చాలా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తాడు ఇతను. రెండు ఏంటంటే ఇతను క్యారెక్టర్స్ చేస్తున్నాడు, లీడ్ రోల్స్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, సీరియస్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మంగళవారం లాంటి చాలా సీరియస్ ఫిల్మ్ చేశాడు. మల్లేశం లాంటి ఒక
సోషల్ డ్రామా, సీరియస్ సోషల్ డ్రామా చేశాడు. పెళ్లి చూపులు F2 లాంటి సినిమాల్లో క్యారెక్టర్స్ చేశాడు, కామికల్. మ్యాథ్స్ లెక్చరర్ గా రీసెంట్ గా 35లో మ్యాథ్స్ లెక్చరర్ గా చేశాడు. సో హీ ఈజ్ వెరీ వర్సటైల్ యాజ్ అన్ యాక్టర్. ఇంకోటి, తనకంటే కూడా తన పాత్ర ఎక్కువ కనబడాలని ప్రయత్నించే నటుడు. ముఖ్యంగా సారంగపాణి జాతకంలో అది కావాలి. ఇతను ఒక యాక్టర్, అతనికి ఒక బ్యాగేజీ, అతని మీద జనాలకి ఎక్స్పెక్టేషన్స్, అతనికి ఇమేజ్కి తగినట్టు మనం మార్పులు చేర్పులు చేయాల్సి రావడాలు, ఇవి లేని అవసరం లేని యాక్టర్ ప్రియదర్శి. 2, అదొక మధ్యతరగతి కుర్రాడు. అతను ఎటువంటి యాటిట్యూడు, ఎటువంటి స్వాగ్లు, ఫ్లాంబాయన్స్ ఉండకూడదు అతనికి. హీ షుడ్ లుక్ రియల్. ఆ విధంగా నాకు చూస్తే ఇతనికంటే బెటర్ నాకు ఎవరు తగలలేదు. అండ్ ఐ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. 2, వెరీ కమిటెడ్. ఒక్కసారి హీ బిలీవ్స్ ఇన్ సంథింగ్, హీ జస్ట్ గివ్స్ ఇట్ 100% అనమాట. సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్. 2, నేను సెలెక్ట్ చేస్తున్న మిగతా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు దిగ్గజాలు అంటాను చూడండి. ఒక పక్కన వెన్నెలకిషోర్ ఉంటాడు, భరణి గారు ఉంటారు, నరేష్ గారు ఉంటారు, శ్రీనివాస్ అవసరాల, తర్వాత హర్ష. వీళ్ళందరి మధ్యలో నిలబడగలిగి ఆ టైమింగ్లో నటించగలిగి వాళ్ళతో పాటు పోటీ కలిగే యాక్టర్, పొటెన్షియల్ ఉన్న యాక్టర్ ఉండాలి, టాలెంట్ ఉన్న యాక్టర్. ఇవన్నీ చూస్తే నాకు అయితే దర్శి వాజ్ ద బెస్ట్. సార్ టాలీవుడ్లో బేసికల్గా రైటర్స్ గురించి ఇఫ్ యూ హ్యావ్ టు కామెంట్ సంథింగ్, ఎందుకంటే యూ ఆర్ అ పర్సన్ హూ హ్యావ్ డైరెక్టివ్ స్కిల్స్ అలాంగ్ విత్ రైటింగ్ స్కిల్స్. కాబట్టి మీరు ఆ పర్టికులర్ యాంగిల్లో నుంచొని యూ కెన్ ఈజీలీ డిస్క్రిమినేట్ విచ్ ఇస్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్, ఎవరిలో టాలెంట్ ఉంది, ఎవరిలో టాలెంట్ లేదు. ఎస్పెషల్లీ రైటింగ్, రచయితల గురించి మాట్లాడాల్సి వస్తే వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దెమ్ సార్? అంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ ఫార్ అన్ ఇండియన్ సినిమా ఆర్ అన్ తెలుగు షో ఏదైనా కానివ్వచ్చు, మీడియాలో ఉన్న ప్రస్తుత రచయితల గురించి వాట్ ఈస్ యువర్ టేక్ అబౌట్ దెమ్? రచనే మనకి వీక్గా ఉందండి నా దృష్టిలో. ఎగ్జాక్ట్లీ సార్, అందుకనే నేను మిమ్మల్ని అడుగుతాను. మీకు టెక్నాలజీ ఇప్పుడు నాకు ఐమాక్స్ కెమెరాలు రావచ్చు, మీ దగ్గర 3D కెమెరాలు రావచ్చు, ఏ వస్తుందా ఇంకోటి వస్తుందా, అవన్నీ సెకండరీ. అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ వాట్ యూ మీరు కాగితం మీద కలంతో పెన్సిల్తో ఏం పెట్టారు, మీ పాత్రల చిత్రణ ఎలా ఉంది, మీ కథా కథనాలు ఎలా ఉన్నాయి, మీకు ఎక్కడైనా సోషల్ అండర్స్టాండింగ్, అంటే ఇది చాలా డీప్గా వినబడుతుంది మాట, కానీ మన మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్లో కూడా ఇది ఉంటుంది. మంచి సినిమాల్లో ఒక సోషల్ అండర్స్టాండింగ్ అనేది లేకుండా మీరు కథలు మంచివి రాయలేరు. ఓకే, అంటే నేను అసలు నా టైం ఏంటి, నా కాంటెక్స్ట్ ఏంటి, నా కాంటెక్స్ట్లో ఏం జరుగుతుంది నా చుట్టుపక్కల, ఇవి లేకుండా మీరు రాయలేరు. ఇంకోటి, ఇప్పుడు ఒక చెడు ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, నువ్వు తీసిన సినిమా ఏంటి పెద్ద నువ్వు ఏం పీకేవని నువ్వు మాకు వచ్చి చెప్తున్నావు అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఎలా ఆలోచన వచ్చేస్తుందంటే, మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే మీకు కనీసం 200-300 కోట్ల సినిమా తీయాలి, మీరు 500 కోట్లు అప్పుడు మాట్లాడు, మేము వింటాం. So your success is measured not in your talent or knowledge, but in terms of volume of your money, the money you're making. Correct. ఇంకోటి, కమర్షియల్ సక్సెస్కి టాలెంట్కి ఎక్కువ సంబంధం లేదు. చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ నేను మీకు చూపించగలను. ఇప్పుడు మనం వాళ్ళ గుర్తు కూడా ఉండరు మనకి, కానీ వాళ్ళు తీసిన సినిమాలు కోట్లు సంపాదించి ఉండొచ్చు. కానీ ఎన్నో ఫ్లాపులు ఇచ్చిన బాపు గారిని ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం ఆర్టిస్ట్ అనగానే. అలాగా నేనేమన్నానంటే, రచన మనకి తిరిగి రావాలంటే ఆ విధమైన ఒక కల్చరల్ ఎడ్యుకేషన్ మనకి తగ్గిపోయింది. నా దృష్టిలో 80s, 90s నుంచి, నా జనరేషన్ నుంచి లిటరేచర్ చదవడము, న్యూస్ పేపర్ ఇప్పుడు అసలు న్యూస్ పేపర్ చదవడమే అసలు మన మా ఇంటికి ఎవరో వచ్చి ఎన్ని రోజులు న్యూస్ పేపర్ చూసి అంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ స్క్రోలింగ్. అంటే అక్కడ ఉన్నదే కాదు సార్, ఇక్కడ కూడా వచ్చేది.